ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ముమ్మరంగా కొనసాగుతోంది. 5 రోజులుగా రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ర్యాట్ హోల్ మైనర్స్ చివరి పాయింట్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కార్మికుల జాడ కనిపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సహాయ చర్యలకు బురద, ఊట నీరు ఇబ్బంది పెట్టినా అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ ముందుకెళ్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది? ఎంత క్లోజ్ గా వెళ్లే టీమ్స్ ఇప్పటిదాకా? సౌజన్య, ఇంతవరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో ఇవాళ జరిగిన ఆపరేషన్ చాలా డీప్ గా వెళ్ళిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు లాస్ట్ పాయింట్ కి తెచ్చుకున్న ఫస్ట్ టీమే ఇదే అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి టీమ్స్, జాయిన్ అయిన టీమ్స్ ఇవాళ మధ్యాహ్నం 12:30కు ఏదైతే ఇన్లెట్ ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుంచి 12:30కి లోకో బయలుదేరింది. లోకో బయలుదేరిన తర్వాత కరెక్ట్ గా 11.5 నుంచి వాటర్ ఉంటుంది. 11.5 km దాటిన తర్వాత 13.5 కిలోమీటర్ అంటే 13.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి చాలా వెరీ వెరీ డేంజరస్ జోన్ అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి దాకా జరిగిన ఆపరేషన్స్, దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఆపరేషన్స్ లో 13.5 కిలోమీటర్స్ వరకు చేరుకోగలిగారు. కానీ మనము లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసిన సందర్భంలో టీబీఎం మిషన్ కన్నా కొంచెం అడ్వాన్స్ గా, అంటే టీబీఎం మిషన్ ఆపరేట్ చేయాలంటే ఆక్సిజన్ అవన్నీ ఎక్విప్మెంట్ అంతా కావాలి కాబట్టి, సో ఆ ఎక్విప్మెంట్ పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి మిషనరీ అంతా కూడా మనకు 14th కిలోమీటర్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ ని, లొకేషన్ ని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏదైతే మనకు 7th ఇంజనీర్ సంబంధించినటువంటి పిచాన్ రెజిమెంట్ టీమ్ ఇవాళ ఫైండ్ అవుట్ చేసిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్టు విజువల్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇవాళ జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇవాళ ఇంతకు ముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన రివ్యూ మీటింగ్ లో చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే మాత్రం 2-3 రోజుల్లో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ గా రెస్క్యూ ఆపరేషన్స్, రెస్క్యూ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మనకు కనిపిస్తున్న విజువల్స్ లో కూడా మనకు ఏదైతే ఇన్లెట్ ఎస్ఎల్బీసీ తరంగ మార్గం మనం మొత్తం బయట నుంచి డయా చూస్తే మాత్రం దాదాపు 10 మీటర్స్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు మనిషి ఆ డయా దాటుకొని చిన్న 1 feet డిస్టెన్స్ లోనే మనకు డయా కనిపిస్తుంది. అంటే లాస్ట్ పాయింట్ ఎంత వరకు ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కొలాప్స్ అయిన సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అక్కడి నుంచే మనకి ఎక్కడైతే 1 point డిస్టెన్స్ నుంచి మనుషులు ఇండియన్ ఆర్మీ అట్లాగే రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయో అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా అదే ప్రాంతంలోనే టీబీఎం కొలాప్స్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. మామూలుగానైతే టీబీఎం లెంత్ దాదాపు 150 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు టీబీఎం ఆనవాళ్లు లేవంటే మనకు ఇంకా ఎంత పొడవు, ఎంత మేరలో ఈ కొలాప్స్ జరిగిందనో అనే విషయం మాత్రం ఒక సూచాయిగా అర్థమవుతుంది. ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక విఐపి ఆఫీసర్, ఎక్స్పర్ట్, ఏజీడీ ర్యాంక్ అధికారి, అట్లాగే ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ అంతా కూడా ఈ 7th రెజిమెంట్ సంబంధించినటువంటి ఆర్మీ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో కలిసి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి దృశ్యాలు ఇవి. సో ఈ 13.5 నుంచి 14 కిలోమీటర్స్ వరకు ఏదైతే కొలాప్స్ అయినా జరిగిన ఏరియా ఉందో అక్కడ మనకు శిథిలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐరన్ స్పేర్ పార్ట్స్, అట్లాగే ఆక్సిజన్ మిషన్ ఏదైతే లోపల పనిచేస్తున్నట్టు వాళ్ళకు అందించాల్సినట్టు ఆక్సిజన్ మెటీరియల్, అట్లాగే అన్ని చెల్లాచెదరుగా పడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తం డయా ఏదైతే 9 మీటర్స్ రౌండ్ డయా ఉంటుందో ఆ డయా కేవలం 1 feet మాత్రమే కనిపిస్తుందంటే ఎంత మేరలో బురద, రాళ్లు, అట్లాగే నీరున్నాయో క్లియర్ గా అర్థమవుతుంది. రెస్క్యూ చేసి మరి అది దాటుకుంటూ ఇండియన్ ఆర్మీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంలో 2 ఆర్మీ సిబ్బంది కూడా మోకాల వరకు చిక్కుకోవడంతో వెనుక ఉన్నటువంటి ఆర్మీ అప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళను వెనక్కి లాగడం జరిగింది. సో చాలా సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది, ఎక్స్ప్లోర్ చేసింది ఇవాళ ఒక హిస్టారికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. సో ఇది దాటే గానీ ఏదైతే కొలాప్స్ అయినటువంటి స్టేజ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చిక్కుకున్న వాళ్ళ జాడ మాత్రం ఖచ్చితంగా టీబీఎం లో ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి టీబీఎం ఆచూకీ ఇప్పటి వరకు కనపడలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ నుంచే టీబీఎం ఉండొచ్చు అని చెప్తున్నారు. కొలాప్స్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు మట్టి ఏదైతే 11.5 కిలోమీటర్స్ నుంచి కనిపిస్తుందో ఆ వాటర్ డీవాటరింగ్ చేస్తున్నారు కాబట్టి వాటర్ ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతుంది. బురద ఉంది, రాళ్ళు ఉన్నాయి, అట్లాగే ఐరన్ ఏవైతే ముడి విభాగాలు మొత్తం స్పేస్ అంతా చెల్లాచెదరుగా పడ్డాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేస్తూనే ర్యాట్ హోల్ మైనర్స్ కానీ, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, సింగరేణికి సంబంధించిన టీమ్స్, ఇండియన్ ఆర్మీ వీళ్ళంతా చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి ఏవైతే రిజల్ట్స్ కనిపిస్తున్నాయో ఇవంతా పూడిక తీస్తే గానీ, ఈ బురద అంతా తొలగిస్తే గానీ ఇంకా లోపలికి వెళ్ళి ఆ టీబీఎం ని లోపలికి వెళ్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. సో ఇదంతా ఫస్ట్ రూట్ క్లియర్ కావాలి. ఏదైతే 13.5 నుంచి 14 కిలోమీటర్స్ ఏదైతే రెస్క్యూ వెరీ డేంజరస్ జోన్ ఉందో ఆ జోన్ ని దాటుకొని ఇవాళ ఒక డేర్ స్టెప్, అత్యంత సాహసోపేతమైనటువంటి స్టెప్
అయితే ఇండియన్ ఆర్మీ చేసిందని చెప్పవచ్చు. 7th రెజిమెంట్ సంబంధించిన టీము, దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇదంతా క్లియర్ కావాల్సిన పరిస్థితి ఉంది. చాలా అడ్వాన్స్ స్టెప్ వేశారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కదిలిచ్చినా కూడా ఇండియన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం కూడా ఇది ఏమాత్రం కదిలిచ్చినా కూడా పైన రూఫ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రూఫ్ కొలాప్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా క్లియర్ అయితే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు 5 రోజులుగా సహాయ చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్క్యూ ఆపరేషన్ ను 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాట్ హోల్ మైనర్స్ టీం టీఎంబీ ఉన్న 200 మీటర్ల దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 5 రోజులుగా ఆర్మీ, నావీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి టీంలతో పాటు రాట్ హోల్ మైనర్స్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. టన్నెల్లో సుమారు 18 నుంచి 20 మీటర్ల మేర మట్టి, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్లలో పెద్ద ఎత్తున ఊట వస్తోంది. మట్టి బురదను తొలగిస్తే గానీ టన్నెల్ బోర్ మిషన్ ముందు భాగం దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. టన్నెల్ ఘటనాస్థలి దగ్గరే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 8 మందిని రెస్క్యూ చేయడంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. సొరంగ పనులలో అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ తో భేటీ అయ్యారు. టీబీఎం వరకు చేరే మార్గాలను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రులకు అధికారులు వివరించారు. రెస్క్యూకు ఆటంకంగా ఉన్న బురద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రుల రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ను 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. గ్యాస్ కటర్తో దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించినట్లు మంత్రులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది రిస్క్ లో పడొద్దని సహాయక చర్యలు కొంత నెమ్మదిస్తున్నాయన్నారు. 8 మంది కార్మికులు ప్రాణాలతోనే ఉన్నారన్న నమ్మకం తమకు ఉందన్నారు మంత్రి ఉత్తమ్. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టన్నల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈ రోజు మేము ఆహ్వానించి మరి మా ఎంబర్ తీసుకొచ్చి ఈ రోజు టన్నెల్ లోపల పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది. 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. ఆ విషయంలో మొత్తం ఆపరేషన్ విషయం కూడా ఈరోజు మేము అందరం వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ 2 days. అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు. బ్రతికున్నరు బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము. Suddenly water, mud, everything fallen and then this accident took place. Luckily, out of 68 people were inside, all others came down. Now, as Mr. Uttam Kumar Reddy and Venkat Reddy told, they are all monitoring and coordinating. And I hope that 8 people will be alive. కొంత టైం పట్టినా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తెస్తామన్నారు ఢిల్లీకి చెందిన రాట్ హోల్ మైనర్ టీం సభ్యుడు మున్నా కురేషి. టన్నెల్ బోరింగ్ మిషన్ ఉన్న 200 మీటర్ల దూరం వరకు తమ టీం వెళ్లినట్లు చెప్పారు. టీబీఎం ముందు భాగంలో భారీగా పైనుంచి మట్టి కూలిందన్నారు. యాక్సిడెంట్ స్థలంలో ఇంకా పైనుంచి ఊట పడుతోందని చెప్పారు. టన్నెల్లో నీటి ధారను ఎవరూ ఆపలేరన్న రాట్ హోల్ మైనర్ లోపల బురద మట్టిని తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. पानी चल रहा है 35-30 की स्पीड पे जैसे गाड़ी चलती है ऐसे पानी चल रहा है झरना से, वो है, कोई दिक्कत नहीं है. बस ये है लगे पड़े, बाकी तो उसके हाथ में वो इतना बाहर निकल रहा है. उसकी वजह से हम वापस रिटर्न आ गए, नहीं तो हम उसे हटाते, मलबे को हटाते. समय लेंगे, जो भी समय आएगा, मगर कर लेंगे. बचा या नहीं बचा, मगर हम तो जिंदा है ना, और हम जाके उसमें बिल्कुल ही जाके भाई कच्चे में जाके बैठ जाए तो वो भी हमारी गलती होगी, सबकी गलती होगी उसमें. क्योंकि हम ये चाहते पहले उसे मजबूत कर लें, फिर उन भाइयों को निकाल के लाए. वो है, मगर थोड़ा टाइम लगेगा, निकलेगा, रुकेगा नहीं, निकलेगा जरूर. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. కార్మికుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన తమ వారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ముమ్మరంగా కొనసాగుతోంది. 5 రోజులుగా రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
ఇండియన్ ఆర్మీ రాట్ హోల్ మైనర్స్ చివరి పాయింట్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కార్మికుల జాడ కనిపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సహాయ చర్యలకు బురద, ఊట నీరు ఇబ్బంది పెట్టినా అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ ముందుకెళ్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది? ఎంత క్లోజ్ గా వెళ్లే టీమ్స్ ఇప్పటిదాకా? సౌజన్య, ఇంతవరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో ఇవాళ జరిగిన ఆపరేషన్ చాలా డీప్ గా వెళ్ళిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు లాస్ట్ పాయింట్ కి తెచ్చుకున్న ఫస్ట్ టీమే ఇదే అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి టీమ్స్, జాయిన్ అయిన టీమ్స్ ఇవాళ మధ్యాహ్నం 12:30కు ఏదైతే ఇన్లెట్ ఏదైతే ఉందో SLBC సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుంచి 12:30కి లోకో బయలుదేరింది. లోకో బయలుదేరిన తర్వాత కరెక్ట్ గా 11.5 నుంచి వాటర్ ఉంటుంది. 11.5 km దాటిన తర్వాత 13.5 కిలోమీటర్ అంటే 13.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి చాలా వెరీ వెరీ డేంజరస్ జోన్ అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి దాకా జరిగిన ఆపరేషన్స్, దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఆపరేషన్స్ లో 13.5 కిలోమీటర్స్ వరకు చేరుకోగలిగింది. కానీ మనము లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసిన సందర్భంలో TBM మిషన్ కన్నా కొంచెం అడ్వాన్స్ గా, అంటే TBM మిషన్ ఆపరేట్ చేయాలంటే ఆక్సిజన్ అవన్నీ ఎక్విప్మెంట్ అంతా కావాలి కాబట్టి, సో ఆ ఎక్విప్మెంట్ పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి మిషనరీ అంతా కూడా మనకు 14th కిలోమీటర్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ ని, లొకేషన్ ని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏదైతే మనకు 7th ఇంజనీర్ సంబంధించినటువంటి పిచాన్ రెజిమెంట్ టీమ్ ఇవాళ ఫైండ్ అవుట్ చేసిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నట్టు విజువల్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇవాళ జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇవాళ ఇంతకు ముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన రివ్యూ మీటింగ్ లో చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే మాత్రం 2-3 రోజుల్లో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ గా రెస్క్యూ ఆపరేషన్స్, రెస్క్యూ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మనకు కనిపిస్తున్న విజువల్స్ లో కూడా మనకు ఏదైతే ఇన్లెట్ SLBC సొరంగ మార్గం మనం మొత్తం బయట నుంచి డయా చూస్తే మాత్రం దాదాపు 10 మీటర్స్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు మనిషి ఆ డయా దాటుకొని చిన్న 1 feet డిస్టెన్స్ లోనే మనకు డయా కనిపిస్తుంది. అంటే లాస్ట్ పాయింట్ ఎంత వరకు ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కొలాప్స్ అయిన సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఎక్కడైతే 1 point డిస్టెన్స్ నుంచి మనుషులు ఇండియన్ ఆర్మీ అట్లాగే రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయో అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా అదే ప్రాంతంలోనే TBM కొలాప్స్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. మామూలుగానైతే TBM లెంత్ దాదాపు 150 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు TBM ఆనవాళ్ళు లేవంటే మనకు ఇంకా ఎంత పొడవు, ఎంత మేరలో ఈ కొలాప్స్ జరిగిందనో అనే విషయం మాత్రం ఒక సుచాయిగా అర్థమవుతుంది. ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక VIP ఆఫీసర్, ఎక్స్పర్ట్, AGD ర్యాంక్ అధికారి, అట్లాగే ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ అంతా కూడా ఈ 7th రెజిమెంట్ సంబంధించినటువంటి ఆర్మీ టీము, NDRF టీమ్ తో కలిసి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి దృశ్యాలు ఇవి. సో ఈ 13.5 నుంచి 14 కిలోమీటర్స్ వరకు ఏదైతే కొలాప్స్ అయినా జరిగిన ఏరియా ఉందో అక్కడ మనకు శిథిలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐరన్ స్పేర్ పార్ట్స్, అట్లాగే ఆక్సిజన్ మిషన్ ఏదైతే లోపల పనిచేస్తున్నట్టు వాళ్ళకు అందించాల్సినట్టు ఆక్సిజన్ మెటీరియల్, అట్లాగే అన్ని చెల్లాచెదరుగా పడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తానికి డయా ఏదైతే 9 మీటర్స్ రౌండ్ డయా ఉంటుందో ఆ డయా కేవలం 1 feet మాత్రమే కనిపిస్తుందంటే ఎంత మేరలో బురద, రాళ్లు, అట్లాగే నీరున్నాయో క్లియర్ గా అర్థమవుతుంది. రెస్క్యూ చేసి మరి అది దాటుకుంటూ ఇండియన్ ఆర్మీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది కూడా మోకాల వరకు చిక్కుకోవడంతో వెనుక ఉన్నటువంటి ఆర్మీ అప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళను వెనక్కి లాగడం జరిగింది. సో చాలా సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది, ఎక్స్ప్లోర్ చేసింది ఇవాళ ఒక హిస్టారికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. సో ఇది దాటే గానీ ఏదైతే కొలాప్స్ అయినటువంటి స్టేజ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇంకా చిక్కుకున్న వాళ్ళ జాడ మాత్రం ఖచ్చితంగా TBM లో ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి TBM ఆచూకీ ఇప్పటి వరకు కనపడలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ నుంచే TBM ఉండొచ్చు అని చెప్తున్నారు. కొలాప్స్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు మట్టి ఏదైతే 11.5 కిలోమీటర్స్ నుంచి కనిపిస్తుందో ఆ వాటర్ డీవాటరింగ్ చేస్తున్నారు కాబట్టి వాటర్ ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతుంది. బురద ఉంది, రాళ్ళు ఉన్నాయి, అట్లాగే ఐరన్ ఏవైతే ముడి విభాగాలు మొత్తం స్పేస్ అంతా చెల్లాచెదరుగా పడ్డాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేస్తూనే రాట్ హోల్ మైనర్స్ కానీ, అట్లాగే NDRF కానీ, SDRF, రెస్క్యూ టీమ్స్, సింగరేణికి సంబంధించిన టీమ్స్, ఇండియన్ ఆర్మీ వీళ్ళంతా చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి ఏవైతే రిజల్ట్స్ కనిపిస్తున్నాయో ఇవంతా పూడిక తీస్తే గానీ, బురద అంతా తొలగిస్తే గానీ ఇంకా లోపలికి వెళ్ళి ఆ TBM ని లోపలికి వెళ్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. సో ఇదంతా ఫస్ట్ రూట్ క్లియర్ కావాలి. ఏదైతే 13.5 నుంచి 14 కిలోమీటర్స్ ఏదైతే రెస్క్యూ వెరీ డేంజరస్ జోన్ ఉందో ఆ జోన్ ని దాటుకొని ఇవాళ ఒక స్టెప్, డేర్ స్టెప్, అత్యంత సాహసోపేతమైనటువంటి స్టెప్ అయితే ఇండియన్ ఆర్మీ చేసిందని చెప్పవచ్చు.
7th రెజిమెంట్ సంబంధించిన టీము, దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఇదంతా క్లియర్ కావాల్సిన పరిస్థితి ఉంది. చాలా అడ్వాన్స్ స్టెప్ వేశారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కదిలిచ్చినా కూడా ఇండియన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం కూడా ఇది ఏమాత్రం కదిలిచ్చినా కూడా పైన రూఫ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ రూఫ్ కొలాప్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా క్లియర్ అయితే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సౌజన్య. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.